గురువుగారు తులసి దళాలను, బిల్వ దళాలను, గరికను కోయటానికి కొన్ని ప్రత్యేక నియమాలు వర్తిస్తాయని మన ధర్మము పేర్కొంటుంది. ఏమిటి ఆ నియమాలు? తులసి కానీ, గరిక కానీ, బిల్వం కానీ ఎప్పుడు పడితే అప్పుడు వేళాపాళా లేకుండా కోయరాదు. నారాయణస్య పూజార్థం చినోమిత్వాం నమోస్తుతే అని చెప్పి తులసి దళాలను మగవారు మాత్రమే సేకరించాలి. మహిళలు తులసి దళాలను త్రెంచరాదు. అలాగే గరికను సూర్యోదయం కంటే పూర్వమే స్వీకరించాలి. ఇది కూడా అష్టమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి ఈ తిథులలో త్రెంచరాదు. గరిక అలాగే తులసితో పాటుగా బిల్వదళాలను కూడా సూర్యోదయం అయిన అనంతరం మొదటి జాములో మాత్రమే స్వీకరించాలి. బిల్వదళాన్ని నిషి ఆరంభ సమయం సూర్యాస్తమం అయిన తదుపరి కూడా మొదటి జాము 2 గంటల ప్రమాణం మేరకు స్వీకరించవచ్చు. కానీ ఆ తదుపరి అలా దళాలను త్రెంచరాదు అని ప్రమాణం. తులసి, గరిక, బిల్వము ఈ మూడింటిని అలా త్రెంచి స్వీకరించిన అనంతరం భద్రపరచి మరుసటి నాడు కూడా మళ్ళీ కూడా వినియోగించవచ్చు. వినియోగించిన తులసి, వినియోగించిన బిల్వపత్రం, వినియోగించిన గరిక అర్చనలో సమర్పించిన అనంతరం కూడా తిరిగి మళ్ళీ వాటిని నీటితో కడిగి మళ్ళీ పునః మళ్ళీ కూడా సమర్పించవచ్చు. ఈ అవకాశం ఈ మూడింటికి మాత్రమే ప్రత్యేకం. గణపతిని పూజించే క్రమంలో గరికను, శివుడిని పూజించే క్రమంలో బిల్వదళాన్ని, విష్ణువుని పూజించే క్రమంలో తులసి పత్రములను వినియోగిస్తూ ఉంటాం. ఆశ్చర్యకరంగా ఆపస్తంభుడు చెప్పిన సూత్రాన్ని అనుసరించి శ్రాద్ధకర్మ చేసే సమయంలో ఆ భోక్తలు ఎక్కడైతే భోజన నిమిత్తమే వచ్చి ఉంటారో వారికి వినియోగించేటటువంటి నీటి పాత్రలో, ఆహ్వానం చేసే సమయంలో వినియోగించేటటువంటి దేవపితృ అలాగే నారాయణ సంరక్షక శ్రీమన్నారాయణ స్వరూప, శ్రాద్ధ సంరక్షక శ్రీమన్నారాయణ స్వరూప విష్ణు ప్రీత్యర్థంగా ఉంచేటటువంటి జలపాత్రలలో 3, 2, 1 వెరసి ఈ 6 పాత్రలలో తులసి, భృంగిరాజ, బిల్వపత్ర, దర్భ, యవ, కుశానిచ వీటన్నిటిని ఆ పాత్రలలో వేయాలి అని ఉంటుంది. పాత్రలో నీరు, నువ్వులు, బియ్యం మాత్రమే కాకుండా అందులో బిల్వపత్రములు, దర్భ, తులసి వీటిని కూడా వెయ్యాలి. వీటితో పాటుగా మేడి ఆకులు కూడా వెయ్యాలి. ప్రమాణపూర్వకంగా ఇవన్నీ దేవతా వృక్షాలు. పితృదేవతల అనుగ్రహం ఉంటే వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ మొక్కలు దేవతా వృక్ష సంబంధితములు కనుక వీటిని ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వారు స్నానం చేయకుండా, ముఖ్యంగా మహిళలు మరీనూ త్రెంచరాదు. మగవారు మాత్రమే. మళ్ళీ మహిళలు ఎందుకు త్రెంచరాదు అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు, మహిళలు పెంచి పోషించే శక్తి కలవారు. త్రుంచి వాటిని నలిపి చిదిపే నిర్దాక్షిణ్య గుణం మహిళలకు ఉండకూడదు. వారు సుకుమారులు, ప్రేమస్వరూపులు. మగవారిలో కొంత కర్కశత్వం ఉంటుంది కనుక నిరంకుశంగా ఇలా త్రుంచి సేకరిస్తారు. ఇది ఇందులో ఉండే 2వ సూచన. కనుక శాస్త్ర ప్రమాణంగా గరిక, బిల్వపత్రములు, తులసీ దళములు త్రుంచడానికి వేళాపాలలు ఉన్నాయి, సమయాసమయాలు కూడా ఉంటాయి.